హలో అందరికీ. బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ షేప్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా షేప్ పట్టి మొత్తం కూడా రెడీ చేసుకున్న తర్వాత పైన స్టార్టింగ్లో వచ్చి ఈ మూల దగ్గర చిన్నగా ఒక పావించ్ కంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకొని ఇవి రెండు కూడా కరెక్ట్గా ఇట్లా క్రాస్గా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మొత్తం కూడా జాయింట్ వేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనకి ఎక్కడైతే క్రాస్ తిరుగుతుందో షేప్ పట్టి అనేది అక్కడ చిన్న చిన్నగా కొంచెము క్లాత్ అనేది చిన్న చిన్న టక్స్ అనమాట. అంటే 2-3 చోట్ల క్లాత్ అనేది కట్ చేసుకొని దీన్ని రివర్స్లో తిప్పేసుకొని పైనుంచి స్టిఫ్గా ఉండడానికి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇట్లా క్లాత్ కట్ చేయడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది మనకి ఆ పెద్ద డాట్ వేసిన దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ ఉక్సుల పట్టి కాజాల పట్టి సైడ్ అయితే స్ట్రైట్గా అయితే వస్తుందన్నమాట బ్లౌజ్కి. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ క్లాత్ అనేది ఓపెన్ అయింది, చూసారా ఇంత గ్యాప్ అనేది వచ్చింది. ఈ గ్యాప్ లేకపోతే మీకు పైన అయితే ముడతలు అనేవి వచ్చి క్రాస్గా అయితే వస్తుందన్నమాట.